బ్లౌజ్ ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని కోరాస్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత నీట్గా సర్దుకొని హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచు మార్క్ చేసి డ్రా చేశానండి. అలాగా ఈ బ్లౌజ్ కస్టమరు బ్యాక్ సైడ్ 1 ఇంచు హైట్ పెట్టమన్నారండి. అందుకని అలా 1 ఇంచు మార్క్ చేసి డ్రా చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ కొంచెం హైట్ పెట్టమంటే అలాగా ముందుగానే 1 ఇంచు అయితే 1 ఇంచు, 1/2 ఇంచు అయితే 1/2 ఇంచు, ఎంత అయితే అలా మార్క్ చేసి డ్రా చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ సైడు బ్యాక్కి డబల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి, అక్కడ వరకు ఎంత హైట్ వచ్చిందో చూసుకోవాలండి. ఈ బ్లౌజ్ హైట్ 13.5 అండి. ఖర్చు కోసం అటు ఇటు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి 13.5కి. చూసారా 14.5కి పెట్టానండి. 14.5 ఇదే 14.5 చివరి వైపు కూడా పెట్టుకోవాలండి. అంటే స్ట్రైట్గా ఉంది లేదని చూసుకోవడానికి. ఇప్పుడు నడుము కొలతండి. లాస్ట్ కుట్టు ఉంటుంది కదండి అటు ఇటు, ఆ కుట్టుని పట్టుకొని అలా డబల్ ఫోల్డ్ చేసి నీట్గా అలా పెట్టేసి 1 మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ డాట్స్ కోసం ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ కొలత అలా నడుము హైట్ ఎంత ఉందో చూసుకొని బ్యాక్ సైడు చివరి కుట్టు దగ్గర ఆ నడుము హైట్ ఎంత ఉందో చూసి అటు ఇటు మార్క్ చేసుకోవాలండి. అప్పుడు చెస్ట్ కొలత మీకు కరెక్ట్గా వస్తుందండి. చెస్ట్ కొలత ఇలా తీసుకోవాలి. ఎంత ఉంది ఇదండి? 18.5. ఈ బ్లౌజ్ చెస్ట్ కొలత 18.5 ఉందండి. పై 2 చేసుకుంటే 9.5. అంటే బ్లౌజ్ మనం 2 ఫోల్డ్ చేసాం కదండి, 2 ఫోల్డ్ చేయడం వల్ల బై 2. అది మధ్యలో ఎక్కడైనా సరే 9.5 అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ అలా మార్క్ చేసి ఎంత హైట్ ఉందో చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5. ఏ సైజ్ బ్లౌజ్కైనా నెక్ విడ్త్ 2.5 పెట్టుకోవచ్చండి. షోల్డర్ 3 ఇంచెస్. ఇప్పుడు చంక డౌను, ఈ బ్లౌజ్ యొక్క చంక డౌన్ 5 ఉందండి. అలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని అదే 5 ఇంచులు చివరి వైపు కూడా మార్క్ చేసుకోవాలండి. అంటే స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవడానికి. సరే చెస్ట్ కొలత అది దాని మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచెస్ మధ్యలో పెట్టుకొని చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో అలా కొలుచుకోవాలి. ఇప్పుడు నడుము హైటు హెమ్మింగ్ పట్టీ ఉంది చూసారా, హెమ్మింగ్ పట్టీ మీద అలా పెట్టుకొని నీట్గా సర్దుకొని దాని హైట్ ఎంత ఉందో చూసి మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఆ ఖర్చు మార్కింగ్ దగ్గరికి బ్లౌజ్ని జరిపేసుకొని బ్యాక్ రౌండ్, నెక్ రౌండ్ అలా డ్రా చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు బయట వైపుకి
డ్రా చేసుకుంటే కుట్టు ఉంటుంది కదండి, మనం కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. సరిపోయిందో లేదో అలా సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఆ చెస్ట్ కొలత, నడుము కొలత అలా డ్రా చేసేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, అక్కడి నుంచి అలా డ్రా చేసుకోవాలి. చూసారు, అది నడుము హైటు, బ్యాక్ సైడు నడుము హైటు, చంక రౌండ్ ఎంతవరకు ఉందో లేదో చూసుకోవాలంటే ఇలా కూడా చూసుకోవచ్చండి, సరిపోయిందో లేదో. బ్యాక్ ఆది బ్లౌజు సరే ఒక 1/2 ఇంచ్ మిగిలింది, అది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోయింది. ఇది బ్యాక్ సైడు. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి, నీట్గా కట్ చేసేసుకోవాలి. సిజరు రౌండ్గా తిప్పాలండి, నీట్గా అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అండి, హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుందాము. 2 ఫోల్డ్ ఉంది కదా, ఇప్పుడు 4 ఫోల్డ్స్ అండి, అంటే 2 హ్యాండ్స్ కట్ చేయాలి కదా. హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచు ఉండేలాగా అలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని నీట్గా సర్దుకొని బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్ హైట్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, హ్యాండ్ లూజు, చంక డౌను, ఖర్చు పెట్టాం చూసారా, మార్క్ దగ్గరికి హ్యాండ్ని పైకి పెట్టుకొని అది చూసారా, ఎక్స్ట్రా ఖర్చు, హ్యాండ్ లూజ్, అది వీడియోలో చూపించినట్టుగా. నీట్గా సర్దుకోవాలండి అలాగా. ఆర్మ్ డౌను, చంక డౌను, అలా మధ్యలో ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్, అక్కడి నుంచి 1.5 హైట్ పెట్టుకొని అలా రౌండ్గా చంక డౌన్ నుంచి ఖర్చు వరకు డ్రా చేసేసుకోవాలి. లూజు, చంక డౌన్ నుంచి లూజ్ వరకు అలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అక్కడ చిన్న ముక్క అతుకు పడుతుందండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ ఇక్కడ ఇలా అతికిసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా 3 కార్నర్స్ ఉంటాయి కదండి, ఆ కార్నర్స్ పెట్టుకుంటే క్రాస్ కటింగ్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఏ సైడ్ అయినా తీసుకొని దాని హైట్ ఎంత ఉందో మార్క్ చేసుకుంటే, అలా మార్క్ చేసుకున్న దాన్ని ఎంత వచ్చిందో సేమ్ అదే ఉక్సులు కాజాలు పట్టే వైపు కూడా జస్ట్ బ్యాక్ నెక్ వైపు అలా మార్క్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ హైట్ కరెక్ట్గా వస్తుందండి, షేప్ బెల్ట్ హైట్. ఇప్పుడు ఇలాగా 3 కార్నర్స్ ఉన్నాయి కదండి, అటువైపు అలా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ కరెక్ట్గా చక్కగా సెట్ అవుతుంది. చూసారా, నేను వీడియోలో చూపించినట్టుగా 3 కార్నర్స్. ఇప్పుడు చుట్టూ డ్రా చేసేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా చుట్టూ డ్రా చేసేసుకోవాలి. చుట్టూ అలా నీట్గా
డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఆనుకొని అలా డ్రా చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉక్సులు పట్టి వైపు స్ట్రైట్గా ఒక స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్తో ఎంత హైట్ ఉందో చూసుకోవాలండి. ఈ బ్లౌజ్ యొక్క హైటు 6.5 ఉందండి. ఈ 6.5 హైట్ ఈ బ్లౌజ్ యొక్క హైటు. అక్కడి నుంచి 2.5 మార్క్ చేసి ఇలాగ 6.5కి మార్క్ చేసుకోవాలండి. అలా 2.5 మార్క్ చేసాం చూసారా, దాని మీదుగా 6.5 హైట్ ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి చిన్న రౌండ్ తీసేసుకోవాలండి. అక్కడ రౌండ్ తీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్. ఇప్పుడు హుక్స్లు కాజాలు పట్టే వైపు 4 హుక్స్ ఉంటుంది కదండి, అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి షేప్ బెల్ట్ వస్తుంది కదా, చూసారా, ఖర్చుకొక మార్జిన్, డాట్స్కి ఒక మార్జిన్, మళ్ళీ ఖర్చుకొక 2 ఖర్చులు వస్తాయి కదా, పైన కింద ఖర్చు. సరే, అక్కడి నుంచి 3.5కి ఒక మార్క్ చేసుకొని ఆ 3.5 స్ట్రైట్గా ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ సాగదీయకూడదు, ఖర్చుతో సుద్దా చూసారా అక్కడికి వచ్చింది. అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజు వెనుక ముందు కూడా అలా హైట్ చూసుకుంటే కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. ఈ చివరి వైపు ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి. అక్కడ ఒక 1/2 ఇంచు ఆ 3 డాట్లు కలిపేసుకోవాలి. 3 డాట్లు అలా కలిపేయాలి. అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వైపు స్ట్రైట్గా అలా 2 వైపులా పైన స్ట్రైట్గా ఒకటి, అడ్డంగా ఒకటి, ఆ లైన్కి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచు లో తీసుకోవాలి కదండి. పైనుంచి ఒక 1/2 ఇంచు ముందు రౌండ్ తీసాం కదా, ఆ రౌండ్ దగ్గర నుంచి పై వైపుకు ఒక 1/2 ఇంచు కిందకి డౌన్ చేయాలి. అలా చంక డౌన్ ఫ్రంట్ లోతో అలా తీసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ లోతు మనం ఖర్చు ఉంది చూసారా, ఆ ఖర్చు చివరి వరకు పెట్టకూడదులేండి. ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం చూసారా, ఆ 2 ఇంచెస్ మార్క్ దగ్గర వరకు ఆ చంకలోతే తీసుకోవాలండి, చివరి వరకు తీయకూడదు. ఇలా చుట్టూ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేశారంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇప్పుడు డాట్స్ చూద్దాము. ఉక్సులు పట్టి వైపు డాట్ వరకు ఎంత హైట్ ఉందో చూసుకోవాలండి. దీని హైట్ వచ్చేసి 2.5 ఉంది. ఒక 2.35 అక్కడి నుంచి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఒక 2.5 మార్క్ చేసుకుంటే డాట్ వెడల్పు సరిపోతుందండి. మెయిన్ డాట్ ఉక్సులు కాజాల వైపు అలా సమానంగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇంకా చంక వైపు కార్నర్ నుంచి రైట్ సైడ్కి ఒక 1/4 ఇంచు అక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసిన విధంగా పెట్టుకుంటే షేపు చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ హైటు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డ్ మీద ఎంత హైట్ ఉందో దానికన్నా ఒక 1 ఇంచు తక్కువ తీసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. బ్యాక్
హైట్ ఒక 12 ఇంచెస్ ఉంది. ఒక 1 ఇంచ్ తగ్గించి 11 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. ఆ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా ఎంత హైట్ ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఒక 3.5 ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక 3.5, చివరి వైపు ఒక 3 ఇంచెస్. అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటే ఆ 3 డాట్లు కలిపేసుకుంటే షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వైపు వచ్చిందాన్ని టక్స్ పెట్టేసుకోవాలి. అలాగా వీడియోలో చూపించినట్టుగా ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక బిగిలింగ్ క్లాత్ నెక్ రౌండ్ కోసం హెమ్మింగ్ పట్టి కావాలి కదండి, ఆ క్రాస్ ముక్కలు కట్ చేసుకోవడానికి. ఇక బ్యాక్ నెక్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. మన చెయ్యి తిప్పుకుంటే సిజర్తో రౌండ్గా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పార్ట్ షేప్ బెల్ట్ అండి. ఇది రిమైనింగ్ క్లాత్ అండి. ఇదండి మన ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.